హాయ్ ఫ్రెండ్స్, తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి మెట్ల మార్గం అండి ఇది. మొదట ఇక్కడ శంకు చక్రాలు నామాలు ఉన్నాయి కదా, ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి తర్వాత పక్కనే టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి ఇదేనండి. ఇక్కడ దండం పెట్టుకొని మెట్లు ఎక్కడమే అన్నమాట. ఇక్కడ వాతావరణం చాలా బాగుందండి. చుట్టుపక్కల చెట్లు చూసుకుంటూ అలా మెట్లు ఎక్కుతుంటే అలసట తెలియకుండా ఉంటుంది. చాలామంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏదితో సంబంధం లేకుండా అందరూ ఎక్కుతున్నారండి. చాలామందికి మొక్కులు ఉంటాయి కదా, ఇలాగ ఏదైనా అనుకున్నది నెరవేరితే మొక్కి వస్తామని మెట్లు ఎక్కి వస్తామని మొక్కుకుంటారు కదా, అలాగా కొందరు మొక్కు లేకపోయినా కూడా ఎక్కుతూ ఉంటారు. అలాగ మెట్లు ఎక్కడం వల్ల మంచిదనేసి అలాగా వస్తూ ఉంటారు. అలాగా మేము కూడాను ఈ మెట్ల ద్వారా బయలుదేరాము. పక్కన చూడండి వాటర్ ఎలా పడుతుందో. ఎక్కడైనా వాటర్ కనపడితే మనం అలాగే ఆగిపోతుంటాం కదా, ఎక్కడి నుంచో సౌండ్ వస్తుంది అనేసి చూసాము. చూస్తే అక్కడ వాటరు పైన ఎక్కడో చెట్ల నుంచి కొండల్లో నుంచి వాటర్ వస్తుందండి. అక్కడ కొద్దిసేపు ఆగి చూసాము. ఈ మెట్ల మార్గం ద్వారా వచ్చేటప్పుడు అండి మనకు ఏవి ఇక్కడ షాపులు ఉండవండి. మనకు తినటానికి కూడా ఏమి తాగటానికి ఏమీ ఉండవు. వాటర్ మాత్రం ఉంటుందిలేండి. ఎక్కడ చూసినా కూడా వాటర్ ట్యాప్ పెట్టారు, మంచినీళ్ళు మాత్రం ఉంటాయి. అవి మనకు దాహం వేసినప్పుడు తాగేసి మళ్ళీ బయలుదేరడమేను. పై వరకు వెళ్ళటానికి కనీసము 3 గంటలు టైము. ఎంత స్లోగా నడిచినా కూడా 3 గంటలు పడుతుందండి. ఇక్కడ మెట్లు ఎక్కేటప్పుడు ఒక అబ్బాయి కర్పూరం వెలిగిస్తున్నాడండి. ప్రతి మెట్టుకు ఒక కర్పూరం బిళ్ళ పెట్టి వెలిగిస్తున్నాడు. కొందరేమో పసుపు కుంకుమ పెడుతున్నారు. పసుపు సుమారుగా ఒక 7 కేజీలైనా పడుతుందండి. కుంకుమ ఒక 2 కేజీలు పడుతుంది. ఎందుకంటే ఇక్కడ 2388 మెట్లు ఉన్నాయండి. నెలకు 2 సార్లు దేవస్థానం వాళ్ళు ఈ మెట్లన్నీ క్లీన్ చేయిస్తారటండి. ఇంకా పైకి వచ్చాక ఇలాగ పసుపు కుంకుమతోటి నామాలు ఉంటాయి. తర్వాత ఈ మండపం కనపడుతుంది. ఇక్కడ పక్కనే ఉచిత లగేజ్, మనము అక్కడ కింద ఇచ్చిన లగేజ్ తీసుకోవడానికి ఇక్కడ సెంటర్ ఉంటుందండి. మనం వెళ్ళి కింద ఇచ్చిన బ్యాగ్స్ ఏవైనా ఉంటే మనం మోసుకొని రాలేం కదా, ఆ బ్యాగ్స్ అన్నీ కింద ఇస్తేనో మనం పైకి వచ్చేసరికి వాళ్ళు ఇక్కడికి చేర్చుతారనమాట. ఇదేంటో వాటర్ సౌండ్ ఏర్పడుతుందని మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూసామండి. వాటర్ ఏంటో ఫిల్టర్ అవుతుందంట, అంత బురద నీరు ఉంది. ఈ వాటర్ అంతా ఫిల్టర్ అవుతుందన్నారు. మనకు తెలియదు ఏంటో మరి. ఇది చూడటానికి బాగుంది కదా అని కొద్దిసేపు కూర్చొని అక్కడ నిల్చొని చూసాము. తర్వాత లగేజ్ దగ్గరికి వెళ్ళిపోయాము. లగేజ్ తీసుకున్నాము. ఈ పూల మొక్కలు చూడగానే అలసటంతా మర్చిపోతామండి. ఎంత బాగున్నాయో కదా పూల చెట్లు. రకరకాల పూల చెట్లు ఉన్నాయండి పైన కొండ మీద. అంతా చూడటానికి చాలా బాగుంటుంది. ఇవి చూసిన తర్వాత లగేజ్ తీసుకొని ఇంకా బాగా ఆకలేస్తుందండి. నడిచి వచ్చాం కదా. ఇదిగోటి ఇక్కడ వెంగమాంబ అన్న సత్రానికి వచ్చాము. ఇక్కడ మేము వెళ్ళేసరికి అరిటాకులోటి బెల్లమన్నము, తర్వాత కొబ్బరి చట్నీ, సొరకాయ కూర వడ్డించి పెట్టారండి. మనము కూర్చున్న తర్వాత అన్నం పెడతారు. అన్నము, సాంబారు, రసము, మజ్జిగ అన్నీ ఉంటాయండి. అన్నీ 2 times అడుగుతారు. వచ్చి మనము తిని చేయగడుక్కోవడానికి వెళ్ళేలాగా వీళ్ళు క్లీనింగ్ చూడండి. వెంటనే క్లీన్ చేస్తున్నారు. మళ్ళీ వచ్చే బ్యాచ్ కోసము మళ్ళీ అరిటాకు వేసేసి మళ్ళీ కూర అన్నీ వడ్డించి పెడతారండి. చూసారా ఎలా క్లీన్ చేస్తున్నారు.